సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 4వ సంవత్సరం కోర్సులో భాగంగా ఇటీవల మూడీస్ రేటింగ్ సంస్థ అమెరికా, చైనా దేశాల పరపతి రేటింగ్ని నెగిటివ్గా మార్చటం ఆర్థిక రంగంలో సంభవించబోయే పెనుమార్పులకు సంకేతం అని ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి ప్రారంభమైన 5000 సంవత్సరాల దైవీ ప్రణాళికలో భాగంగా శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా సమీప భవిష్యత్తులో భూమి మీద 3 రకాలైన విప్లవాలు సంభవిస్తాయి అని, ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం, ఈ 3 రకాలైన విప్లవాలు సంభవించి భూమి స్వర్గంగా మారుతుంది అని మాస్టర్కే 2005 గురు పౌర్ణమి నాడే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 2025 నాటికి ఈ 5000 సంవత్సరాల దైవీ ప్రణాళికకు సంబంధించిన మార్పులని మనం చాలా స్పష్టంగా గమనిస్తామని ఇటు మాస్టర్కి, అటు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య వీళ్ళిద్దరూ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంచేత ఈ రానున్న 2025 నాటికి, అంటే రాబోయే 2 సంవత్సరాల్లోనే ఈ ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం, ఈ 3 రకాలైన విప్లవాలు సంభవించి భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి అని, ఇప్పుడున్న వ్యవస్థలన్నీ కూడా ప్రాచుర్యాన్ని కోల్పోతాయి అని చాలా తరచుగా చెప్పడం జరుగుతుంది. చేత ఇటీవల ఈ మూడీస్ రేటింగ్ సంస్థ అమెరికా, చైనా దేశాల రేటింగ్ని నెగిటివ్గా మార్చడాన్ని ఈ దైవీ ప్రణాళిక యొక్క కోణంలో కనుక మనం ఆలోచిస్తే ఈ రాబోయే 2 సంవత్సరాల్లోనే అటువంటి ఆర్థిక విప్లవం సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ దేశాల యొక్క ప్రభుత్వాల యొక్క వివిధ కార్పొరేట్ సంస్థల యొక్క ఆర్థికమైన స్థాయి ఎలా ఉంది, వాటి యొక్క పరపతి రేటింగ్ ఎలా ఉంది అనేది, అంటే అప్పు తీర్చే సామర్థ్యం లేదా వాటి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, పటిష్టంగా ఉందా, బలహీనంగా ఉందా, ఈ పరిస్థితిని, ఈ అంచనాని S&P, ఫిచ్, మూడీస్ అనే ఈ రేటింగ్ సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి. అనేక రేటింగ్ సంస్థలు ఉన్నాయి. S&P, ఫిచ్, మూడీస్, ఈ 3 సంస్థలు కూడా వాటిల్లో చాలా ఫేమస్ సంస్థలు అవి. ఈ మూడింటి యొక్క రేటింగ్ని చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రేటింగ్ సంస్థల్లో ఈ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి ఇవి, S&P, ఫిచ్, మూడీస్. ఈ 3 కూడా అమెరికా కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రతి దేశం యొక్క, ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క ఆ పరపతి రేటింగ్, ఆ సార్వభౌమ రేటింగ్ ఎలా ఉంది, ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది, పటిష్టంగా ఉందా, అభివృద్ధి చెందుతుందా, ఆ స్థితి దిగజారుతోందా, డౌన్గా అనే దాన్ని బట్టి ఆ రేటింగ్ ఇస్తూ ఉంటాయి ఈ 3 సంస్థలు కూడా. 3 కాకుండా అనేక సంస్థలు ఉన్నాయి రేటింగ్ సంస్థలు. ఈ రేటింగ్ సంస్థలు ఆ రేటింగ్ ఇస్తుంటాయి. ఈ 3 సంస్థలు ఇచ్చే రేటింగ్ కనుక చూసుకుంటే ఆ రేటింగ్ యొక్క స్థాయి 22 స్థాయిల్లో ఉంటాయి, 1 నుండి 22. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అని 2 విభాగాలు ఉంటాయి. ఈ పెట్టుబడులకి ఈ దేశం యొక్క ప్రభుత్వ బాండ్లు కొనడం సురక్షితమే, అందులో పెట్టుబడులు పెట్టడం సురక్షితమే, లేదా ఈ కార్పొరేట్ సంస్థ యొక్క ఆ బాండ్లను కొనుగోలు చేయడం, అప్పు పత్రాలు కొనుగోలు చేయడం సురక్షితమే లేదా సురక్షితం కాదు, ఒకవేళ సురక్షితం అయితే ఏ స్థాయిలో ఉంది అనే ఆ రేటింగ్ ఈ సంస్థలు ఇస్తూ ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ప్రధానంగా ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో 10 స్థాయిలు ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా 4 కేటగిరీలు ఉంటాయి ఈ పెట్టుబడులకు సురక్షితం అనే గ్రేడ్లో. మొట్టమొదటిది ప్రైమ్, హైయెస్ట్ గ్రేడ్. ఒకటి ఈ S&P అయితే AAA ఇస్తాయి, మూడీస్ అయితే AAA, ఏ సంస్థనే AAA రేటింగ్ ఇస్తూ ఉంటాయి. ఈ S&P, ఫిచ్ ఒకే రకంగా ఉంటాయి గ్రేడింగ్. మూడీస్ ఇచ్చే రేటింగ్ కొంచెం తేడాగా ఉంటుంది, అది పెద్ద వేరియేషన్ కాదు. ప్రైమ్, హై గ్రేడ్, అప్పర్ మీడియం, లోయర్ మీడియం అని ఒక 4 విభాగాలు ఉంటాయి మళ్ళీ ఈ 10 స్థాయిల్లో కూడా, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో కూడా. ప్రైమ్ బాగా హైయెస్ట్ గ్రేడ్, అది 1వ స్థాయి. హై గ్రేడ్లో మళ్ళీ 3 స్థాయిలు ఉంటాయి. ఈ S&P రేటింగ్ కనుక చూసుకుంటే AA+, AA-, ఆ 3 రకాలు ఉంటాయి. ఆ ప్రైమ్ తర్వాత అప్పర్ మీడియం, A+, A, A-,
ఆ తర్వాత మళ్ళీ లోయర్ మీడియం, అలాగ మొత్తం 10 స్థాయిలు ఉంటాయి. నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో కూడా ఇంకొక 12 స్థాయిలు ఉంటాయి, మొత్తం 22 స్థాయిలు ఉంటాయి. ఈ ఏదైనా ఒక దేశం యొక్క రేటింగ్ని లేదా ఒక కార్పొరేట్ సంస్థ యొక్క రేటింగ్ని ఇవి రేటింగ్ని పెంచుతూ ఉంటాయి, తగ్గిస్తూ ఉంటాయి ఆ సంస్థ యొక్క లేదా ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిని బట్టి. సాధారణంగా ఏమవుతుందంటే ఒక రేటింగ్ని అప్గ్రేడ్ చేసే ముందు పాజిటివ్ అవుట్లుక్ ఇస్తాయి, ఇవి డౌన్ గ్రేడ్ చేసే ముందు నెగిటివ్ అవుట్లుక్ ఇస్తాయి. అంటే ఈ అమెరికా చైనా దేశాల రేటింగ్ని నెగిటివ్ అవుట్లుక్ ఇవ్వడం అనేది ఈ దైవీ ప్రణాళిక యాంగిల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ రేటింగు ఇప్పుడు చైనా అమెరికా దేశాల యొక్క రేటింగ్ని ఆ నెగిటివ్ అవుట్లుక్ ఈ మూడీ సంస్థ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటంటే త్వరలో ఈ దేశం యొక్క రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరిస్తుంది. అది ఈ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి త్వరలో అది డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది అనేది ముందుగానే హెచ్చరిస్తాయి. ఒకవేళ అభివృద్ధి కానీ లేదా క్షీణించడం కానీ లేనప్పుడు స్టేబుల్ అనే రేటింగ్ ఇస్తాయి, పాజిటివ్, స్టేబుల్, నెగిటివ్ అని. అమెరికా యొక్క రేటింగ్ని కనుక చూసుకుంటే అమెరికా యొక్క రేటింగ్ 1949 నుండి ఈ రేటింగ్ సంస్థలు అప్పటి నుంచి ఈ రికార్డు మెయింటైన్ చేస్తున్నాయి. మనకు అందుబాటులో ఉన్న రేటింగ్, ఆ రేటింగ్ సంస్థలు అంతకంటే ముందే స్థాపించారు. S&P కానీ, ఫిచ్ కానీ, మూడీస్ కానీ 100 సంవత్సరాల పైనుంచి ఉన్నాయి అవి అమెరికాలో. అమెరికా వాటిని గుర్తిస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ 3 సంస్థలు ఇచ్చే రేటింగ్ని అఫీషియల్గా గుర్తిస్తూ ఉంటాయి. అవి ఇచ్చే రేటింగ్ బట్టి పెట్టుబడులు పెడతా ఉంటారు అందరూ కూడా, పెట్టుబడిదారులు. ఆ బాండ్లు, ప్రభుత్వ బాండ్లలో కానీ, ఆ కార్పొరేట్ సంస్థల యొక్క బాండ్లలో కానీ. ఈ అమెరికా యొక్క రేటింగ్ కనుక చూసుకుంటే 1949 నుండి AAA రేటింగ్తో బాగా హైయెస్ట్ స్థాయిలో ఉంది. ఆ తర్వాత 1949 అంటే రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే అమెరికా అగ్రరాజ్యంగా మారింది ప్రపంచంలో. అప్పటి నుంచి కూడా అమెరికా యొక్క రేటింగ్ ఎలా ఉందంటే AAA స్థాయితో నెంబర్ 1గా ఉంది. ప్రైమ్ రేటింగ్లో 1వ స్థాయిలో ఉంది. ఈ S&P సంస్థ ఏం చేస్తుందంటే 2008 ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత అమెరికా విపరీతంగా అప్పులు చేసి ఆ సంక్షోభం నుండి బయటపడడానికి అమెరికా యొక్క అప్పులు పెరుగుతూ ఉండడం వల్ల భవిష్యత్తులో అమెరికా యొక్క ఈ ఆర్థిక స్థాయి క్షీణించే అవకాశం ఉంది అనే అంచనాతో 2011లోనే అమెరికా యొక్క రేటింగ్ని, ఆ AAA రేటింగ్ని నెగిటివ్గా మార్చింది S&P సంస్థ. ఒక 2 సంవత్సరాల పాటు చూసింది అది ఈ అమెరికా యొక్క ఆర్థిక రంగం పుంజుకుంటుందా లేదా అనేది. పుంజుకునే అవకాశం లేకపోతే ఏం చేస్తుందంటే 2013లో అమెరికా యొక్క రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద సంచలన విషయం అయింది అమెరికా యొక్క రేటింగే డౌన్ గ్రేడ్ అవడం అనేది, AAA రేటింగ్. ఆ AAA రేటింగ్ని AA+ స్థాయికి కిందకి దించింది, అంటే ఒక స్థాయి దించింది. అప్పటి వరకు 1వ స్థాయిలో ఉన్న అమెరికా యొక్క రేటింగు 2వ స్థాయికి అప్పుడు తొలిసారిగా 2013లో దిగజారింది. ఏది ఈ 3 సంస్థల్లో S&P, ఫిచ్, మూడీస్, ఈ 3 సంస్థల్లో 2013లో S&P సంస్థ ఒకటి మాత్రమే అమెరికా యొక్క రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేసింది. ఈ ఫిచ్ సంస్థ కానీ, మూడీస్ సంస్థ కానీ అమెరికా రేటింగ్ని అప్పట్లో డౌన్ గ్రేడ్ చేయలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ఏమైందంటే మన 2023 మే నెలలో అమెరికా AAA రేటింగ్ని, 1వ స్థాయిలో ఉన్న AAA రేటింగ్ని నెగిటివ్ ఇచ్చి ఫిచ్ రేటింగ్ సంస్థ కూడా నెగిటివ్గా మార్చింది మే నెలలో. ఒక 3 నెలల తర్వాత 2023 ఆగస్టులో ఈ S&P సంస్థ లాగానే ఫిచ్ సంస్థ కూడా ఏం చేసిందంటే అమెరికా యొక్క రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేసింది, AA+కి డౌన్ గ్రేడ్ చేసింది. 2013లో S&P సంస్థ డౌన్ గ్రేడ్ చేస్తే 2023 ఆగస్టులో ఈ ఫిచ్ రేటింగ్ సంస్థ కూడా అమెరికా యొక్క రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. అమెరికా జీడిపి కంటే అప్పులు వేగంగా పెరుగుతున్నాయి, అంతేకాకుండా దాని బడ్జెట్ లోటు ఎక్కువగా ఉంది, ఈ వడ్డీ చెల్లింపులు కూడా చాలా అధిక మొత్తాల్లో ఉన్నాయి ఈ కారణాలతో. అంతేకాకుండా రాజకీయంగా అక్కడ ప్రతిష్టంభన ఏర్పడుతుంది, ప్రతి విషయానికి రాజకీయ సమైక్యత లేదు ఆ దేశంలో. ఈ అంచనాలతో మొన్న ఆగస్టులో ఈ ఫిచ్ రేటింగ్ సంస్థ కూడా అమెరికా యొక్క రేటింగ్ని ఆ 1వ స్థాయి నుండి 2వ స్థాయికి, AAA స్థాయి నుండి AA+ స్థాయికి డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రీసెంట్గా మొన్న నవంబర్ 10న, ఒక నెల రోజుల క్రిందట, ఈ మూడీస్ రేటింగ్ సంస్థ కూడా ఏం చేస్తుందంటే సేమ్ అప్పట్లో 10 ఏళ్ల కిందట S&P ఏ కారణాలు అయితే చెప్పిందో, ఒక 4 నెలల క్రిందట ఈ ఫిచ్ రేటింగ్ సంస్థ ఏ కారణాలతో చెప్పిందో అదే కారణాలతో పెరుగుతున్న అప్పులు, ఈ రాజకీయ ప్రతిష్టంభన, ఈ కారణాల వల్ల అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
దాన్ని డౌన్గ్రేడ్ చేసే అవకాశం ఉంది అని ఆ నెగిటివ్ అవుట్లుక్ ఇచ్చింది రీసెంట్గా. ఈ నెగిటివ్ అవుట్లుక్ ఇవ్వడం అంటే డౌన్గ్రేడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పడం చేత ఈ ప్రపంచంలో ఆ మొదటి నంబర్ 1 స్థానంలో ఉన్న అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అంటే ఈ రేటింగ్ సంస్థల దృష్టిలో అది అభివృద్ధి చెందడం లేదు, క్షీణించే దిశగా సాగుతోంది ఈ రేటింగ్ సంస్థల యొక్క అభిప్రాయం అది. అంతేకాకుండా ఒక నవంబర్ 10న అమెరికా యొక్క అవుట్లుక్ని నెగిటివ్గా పెట్టడమే కాకుండా డౌన్గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉంచడమే కాకుండా ఈ చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా అంత అభివృద్ధి చెందే దిశలో లేదు. ఈ చైనా యొక్క క్రెడిట్ రేటింగ్ కూడా నెగిటివ్ అవుట్లుక్లో పెట్టింది మూడీస్ సంస్థ. ఆ లోకల్ ప్రభుత్వాల యొక్క అప్పులు విపరీతంగా ఉన్నాయి. రియాలిటీ సంస్థల్లో ఆ రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం నెలకొని ఉంది. ఆ ఎవరి గ్రాండే, కంట్రీ గార్డెన్ ఇలాంటి చైనాలో ఉన్న మొదటి 2 స్థానాల్లో ఉన్న ఆ 2 రియల్ ఎస్టేట్ రంగాల సంస్థలు కూడా దివాళా తీయడం జరిగింది. అంచేత ఆ ఎఫెక్ట్ చైనా యొక్క ఆర్థిక రంగం మీద ఉంటుంది. అలాగే అంతేకాకుండా చైనా యొక్క ఎగుమతులు క్షీణిస్తున్నాయి. అంచేత రాబోయే రోజుల్లో చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రస్తుతానికి నెగిటివ్ అవుట్లుక్ ఇస్తున్నాం అని మన డిసెంబర్ 5వ తారీఖున మోడీ సంస్థ ప్రకటించడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏమవుతుందంటే రాబోయే కొన్ని నెలల్లో చైనా యొక్క రేటింగ్ కూడా ఈ మోడీ సంస్థ డౌన్గ్రేడ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ చైనా యొక్క క్రెడిట్ రేటింగ్ కనుక దాని స్థితి ఎలా ఉంది అనేది కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు అమెరికా యొక్క రేటింగు 1వ స్థాయిలో AAA రేటింగ్తో ఉంది. 2వ స్థాయికి జస్ట్ ఒక స్థాయి డౌన్గ్రేడ్ అయింది అంతే. S&P పిచ్ సంస్థలు ఆల్రెడీ డౌన్గ్రేడ్ చేస్తాయి. మోడీ సంస్థ త్వరలో డౌన్గ్రేడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ నెగిటివ్ అవుట్లుక్ ఇచ్చింది కాబట్టి మరి ప్రస్తుతం చైనా యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా డౌన్గ్రేడ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ప్రస్తుతం చైనా యొక్క క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది అంటే 1988 నుండి ప్రస్తుతం ఈ చైనా యొక్క క్రెడిట్ రేటింగ్ని కనుక మనం పరిశీలిస్తే అమెరికా యొక్క క్రెడిట్ రేటింగ్ 1949 నుంచి అంటే సుమారు ఒక 75 సంవత్సరాల నుంచి అది స్థిరంగానే ఉంది. AAA రేటింగ్తో 1వ స్థాయిలోనే ఉంది. ఇటీవల ఒక 10 సంవత్సరాల కిందట ఒకసారి ఇటీవల అది డౌన్గ్రేడ్ అయింది జస్ట్ 2వ స్థానానికి. ఈ చైనా యొక్క క్రెడిట్ రేటింగ్ని కనుక మనం పరిశీలిస్తే 1988 నుండి ఇప్పటి వరకు అంటే గత 35 సంవత్సరాల్లో ఈ చైనా యొక్క ఆ రేటింగ్ ఎలా ఉంది అనేది కనుక మనం చూస్తే 35 సంవత్సరాల కిందట అంటే 1985లో ఈ చైనా యొక్క రేటింగు A3 రేటింగ్తో 7వ స్థాయిలో ఉంది. మొత్తం 22 స్థాయిలు ఉంటాయి. అందులో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో 10 స్థాయిలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఈ 10 స్థాయిల్లో అమెరికా యొక్క రేటింగ్ 1 నుంచి 2కి దిగజారితే 1లో ఉండేది మొన్నట 10 సంవత్సరాల క్రిందట వరకు. ఒక 35 సంవత్సరాల క్రిందట చైనా యొక్క రేటింగ్ ఏ స్థాయిలో ఉందంటే 7వ స్థాయిలో ఉంది. A3లో అంటే అప్పర్ మీడియం స్థాయి అని కూడా చెప్తారు దాన్ని. అప్పర్ మీడియం స్థాయిలో చివరి స్థాయిలో ఉంది 7వ స్థాయిలో 1988లో. తర్వాత 1989 వచ్చేసరికి కొంచెం డౌన్గ్రేడ్ చేశాయి. అప్పట్లో ఉన్న చైనాలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి తొలిసారిగా 1989లో 8వ స్థాయికి BBB1 స్థాయికి ఈ మూడీస్ రేటింగ్ సంస్థ ఈ S&P కూడా అలా చేసింది, డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ మూడీస్ సంస్థ ఇచ్చే రేటింగ్ని మనం ప్రధానంగా ప్రస్తుతం పట్టించుకుంటున్నాం కాబట్టి ఈ రేటింగ్ని ఎక్కువగా మనం పట్టించుకుందాం. 1988లో A3 7వ స్థాయిలో ఉన్న చైనా రేటింగ్ని 89 నెక్స్ట్ ఇయర్ ఏం చేసిందంటే మూడీస్ సంస్థ ఒక లెవెల్ క్రిందకి డౌన్గ్రేడ్ చేసింది 8వ స్థానానికి. ఒక 4 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి చైనా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 1980 నుంచే అది ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది. 90 నుంచి దాని ఆర్థిక రంగం బాగా పుంజుకుంది. 1993 వచ్చేసరికి ఒక రేటింగ్ పెరిగింది చైనాది A3 లెవెల్కి, అంటే 8 నుంచి 7వ స్థాయికి పెరిగింది. ఒక 10 సంవత్సరాల తర్వాత 2003 వచ్చేసరికి A2 స్థాయికి పెరిగింది, అంటే 6వ స్థాయికి పెరిగింది. 2007 వచ్చేసరికి 5వ స్థాయికి, 2010 వచ్చేసరికి 4వ స్థాయికి హై గ్రేడ్లు రేంజ్లోకి చైనా యొక్క ఎకానమీ రేటింగ్ పెంచుకుంది. ఎకానమీ బాగా అభివృద్ధి చెందింది. 2010 నాటికే చైనా ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఆవిర్భవించింది. అప్పటి వరకు
అమెరికా తర్వాత జపాన్ ఉండేది. అమెరికా మొదటి స్థానంలో ఉంటే, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటే జపాన్ 2వ స్థానంలో ఉండేది. జపాన్ ఆర్థిక రంగం అప్పటికే కుంటుపడడం ప్రారంభించేసరికి చైనా వేగంగా పెరుగుతోంది. 2010 వచ్చేసరికి జపాన్ అధిగమించి చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ఆ టైంకి రేటింగ్ సంస్థలు అప్పర్ మీడియం గ్రేడు, హై గ్రేడ్లో AA3 ఆ గ్రేడింగ్ని ఇచ్చాయి. అంటే 4వ స్థాయికి బాగా చాలా వేగంగా ఎక్కడి నుంచి 8వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది చైనా చాలా వేగంగా 2010 నాటికి. 2017 వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ చైనాతో ట్రేడ్ వార్ ప్రారంభించడం వల్ల ఆ చైనాకి ఎగుమతులు మందగించడం, ఈ ఎక్కువగా ఎగుమతుల ప్రధాన దేశంగా చైనా డెవలప్ అయింది కాబట్టి ఈ ట్రేడ్ వార్ వల్ల ఎగుమతులు మందగిస్తాయనే అంచనాతో ఈ రేటింగ్ సంస్థలు 2017లో చైనా యొక్క రేటింగ్ని డౌన్గ్రేడ్ చేస్తాయి. 4వ స్థాయి నుంచి 5వ స్థాయికి, హై గ్రేడ్ నుంచి అప్పర్ మీడియంలో మొదటి స్థానం A1 గ్రేడ్ ఇచ్చే మొత్తానికి 4వ స్థాయి నుంచి 5వ స్థాయికి ఈ చైనా యొక్క రేటింగు డౌన్గ్రేడ్ అయింది 2017లో. చాలా వేగంగా పెరిగింది మొత్తానికి. అయినప్పటికీ కూడా 1989తో పోల్చుకుంటే 8వ స్థానంతో పోల్చుకుంటే ఇప్పుడు 5వ స్థానంలో పటిష్టంగానే ఉంది చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ. ఈ చైనా యొక్క ఆర్థిక వ్యవస్థకి మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి కనుక పోలిక చూస్తే చైనా ఓకే బాగా డెవలప్ అయింది, మరి మనం ఎలా ఉన్నాం అనేది కనుక మనం ఒకసారి అది కూడా పరిశీలిద్దాం. ఈ 1988లో చైనా యొక్క రేటింగ్ మనం చెప్పుకున్నాం 7వ స్థాయిలో ఉంది అని A3తో. కానీ మనది ఎక్కడుంది అంటే A2 6వ స్థాయిలో ఉంది. 88కి చైనా కంటే మనది అప్పర్ మీడియం గ్రేడ్ అని చెప్తారు ఆ పెట్టుబడులు పెట్టే ఈ కేటగిరీలో. చైనా కూడా 88 నాటికి అప్పర్ మీడియం గ్రేడ్లోనే ఉంది. మనం కూడా అప్పర్ మీడియం గ్రేడ్లో చైనా కంటే పైన ఉన్నాం. చైనా 7వ స్థాయిలో ఉంటే మనం 6వ స్థాయిలో ఉన్నాం రేటింగ్ విషయంలో. కానీ 1990 వచ్చేసరికి ఏమైందంటే చైనాని 8వ స్థాయికి డౌన్గ్రేడ్ చేస్తాయి. మనం కూడా మన ఆర్థిక వ్యవస్థను కూడా 1990 నాటికి 8వ స్థాయికి డౌన్గ్రేడ్ చేస్తాయి రేటింగ్ సంస్థలు. 88లో 6వ స్థాయిలో ఉంటే 90 వచ్చేసరికి 8వ స్థాయికి డౌన్గ్రేడ్ చేస్తాయి. ఈ డౌన్గ్రేడ్ చేయడం వల్ల ఏమైందంటే మనకి విదేశీ అప్పులు పుట్టలేదు, విదేశీ పెట్టుబడులు రావడం ఆగిపోయింది. అది చివరికి 1991లో మన ఆర్థిక సంక్షోభంగా మారింది. అంటే ఈ రేటింగ్ డౌన్గ్రేడ్ చేయడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అంటే ఆ 1990లో మన యొక్క రేటింగ్ని 6వ స్థాయి నుంచి 8వ స్థాయికి రేటింగ్ సంస్థలు డౌన్గ్రేడ్ చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు ఆగిపోతే ఆ విదేశీ ద్రవ్యం లేక 3 వారాలకు సరిపడా ద్రవ్యం మాత్రమే విదేశీ ద్రవ్యం మన దగ్గర ఉండడం వల్ల ఒక 67 టన్నుల బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టాల్సిన దుస్థితి మనకు ఏర్పడింది. ఆ పరిస్థితి కారణంగా ఏమైందంటే మన దేశంలో ఆర్థిక విప్లవం సంభవించి ఎప్పుడైతే బంగారాన్ని తాకట్టు పెట్టాయో ఈ రేటింగ్ సంస్థలు ఇంకా ఏం చేస్తాయంటే ఇంకొక 4 స్థాయిలు డౌన్గ్రేడ్ చేస్తాయి. 8వ స్థాయి నుంచి 12వ స్థాయికి మన రేటింగ్ డౌన్గ్రేడ్ చేస్తాయి. ఆ 1991లో 1990 నాటికి మనది 8వ స్థాయిలో ఉంది. 91 వచ్చేసరికి ఎప్పుడైతే బంగారాన్ని తాకట్టు పెట్టామో ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 12వ స్థాయికి మన రేటింగ్ డౌన్గ్రేడ్ చేస్తాయి ఈ రేటింగ్ సంస్థలు. దాంతో మన అప్పుడున్న ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపాయి విలువను డౌన్గ్రేడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఆ 1991 నుండి ఆర్థిక సంస్కరణలు మన దేశంలో ప్రారంభమయ్యాయి. ఇప్పుడున్న ఈ ఆర్థిక విధానాలన్నీ కూడా ప్రపంచం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలని మన దేశం కూడా ఈ 91 నుండి అనుసరించడం ప్రారంభమైంది. 91 నుండి 94 వచ్చేసరికి ఒక 3 సంవత్సరాల్లో మన దేశం కొంచెం నిలదొక్కుకోవడం వల్ల ఆర్థిక రంగంలో ఈ 12వ స్థాయి నుండి 10వ స్థాయికి అప్గ్రేడ్ చేసాయి మన రేటింగ్ని. ఆ తర్వాత 2017 వరకు అంటే సుమారు 23 సంవత్సరాల పాటు మన రేటింగ్ అక్కడే ఉంది 10వ స్థానంలోనే. చైనా యొక్క రేటింగ్ చాలా వేగంగా పెరిగింది. మనది మాత్రం 2017 వచ్చేసరికి 9వ స్థాయిలోనే ఉంది. చైనా యొక్క రేటింగు 4వ స్థాయికి ఎదిగితే మనం జస్ట్ 12 నుంచి 9వ స్థాయికి చేరుకున్నాం. 2017 వచ్చేసరికి 9వ స్థాయికి చేరుకున్నాం. ఆ 9 నుండి 2021
వచ్చేసరికి మన కరోనా వైరస్ టైంలో ఏం చేసిందంటే ఈ మూడీస్ రేటింగ్ సంస్థ మన గ్రేడింగ్ని 10వ స్థానానికి క్రిందకి డౌన్గ్రేడ్ చేసింది. 9 నుంచి 10. ప్రస్తుతం మన రేటింగ్ ఎక్కడుంది అంటే AAA3 ఆ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం అనే రేటింగ్లో చిట్ట చివరి స్థానంలో ఉన్నాం మనం. ఇంకొక రేటింగ్ జస్ట్ డౌన్గ్రేడ్ చేసిన ఏమవుతుందంటే ఈ ఇండియా యొక్క ప్రభుత్వ బాండ్లో పెట్టుబడి పెట్టడం సురక్షితం కాదు, ఆ కేటగిరీలోకి డౌన్గ్రేడ్ అయ్యే ప్రమాదం ఉంది మనది. చేత మనం 10వ స్థాయిలో ఉంటే చైనా ఎక్కడుంది అంటే ప్రస్తుతం 5వ స్థాయి రేటింగ్లో ఉంది. చేత ఈ రేటింగ్ అనేది మన యొక్క ఆర్థిక రంగం యొక్క క్వాలిటీని తెలియజేస్తూ ఉండడమే కాకుండా రేటింగ్ డౌన్గ్రేడ్ అయితే సంక్షోభం వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మాస్టార్కే ఇచ్చిన భవిష్యవాణి ప్రకారం 2011 నాటికే గురు పౌర్ణమి నాటికే ఈ ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవాలకు సంబంధించిన వాతావరణంలో సూక్ష్మ జగత్తులో ఏర్పడిపోయింది. 2025 నాటికి ఆ సూక్ష్మ జగత్తులో ఏర్పడిన వాతావరణం యొక్క ప్రభావాన్ని మనం స్పష్టంగా చూస్తామన్నారు. అంటే ఇప్పుడున్న ఈ ఆర్థిక విధానాలు కానీ, ఆలోచన విధానం, విద్యా విధానం ఇవన్నీ కూడా మారిపోయి ఒక కొత్త పరిస్థితులు ఏర్పడే ఆ మార్పుల్ని 2025 నాటికి స్పష్టంగా చూస్తాం అని చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన ఒక సూక్ష్మ వాతావరణం 2011 నాటికే ఆ సూక్ష్మ జగత్తులో ఏర్పడిపోయిందని ఆయన చెప్పడం జరిగింది. సూక్ష్మ జగత్తులో ఈ విప్లవాలకు సంబంధించిన వాతావరణం ఏర్పడిపోయి ఉంటే డెఫినెట్గా ఆ మార్పులు కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలో. మరి ఇప్పుడున్న ఆర్థిక విధానాలు మారిపోయే ఆ పరిస్థితులు ఏమైనా ప్రపంచంలో ఏర్పడ్డాయా అనేది కనుక మనం పరిశీలిస్తే 2011 నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రముఖ అన్ని దేశాల యొక్క ఆ రేటింగ్ అన్నీ కూడా డౌన్గ్రేడ్ అవ్వడం జరిగింది. ఆ రేటింగ్ డౌన్గ్రేడ్ అవ్వడం అంటే ఆర్థిక వృద్ధి జరగట్లేదు. ప్రపంచ దేశం 2011 నుంచే కనుక జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాలు ఎంతగా అప్పులు చేసి జీడిపిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎంత వస్తువు వినియోగం పెరుగుతూ ఉన్నా, ఎంత జీడిపి పెరుగుతున్నా, మనం చాలా ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతున్నాం అనుకున్నా రేటింగ్ సంస్థల దృష్టిలో ఏమవుతుంది అంటే ఇది వాస్తవానికి బలుపు కాదు, వాపు అని చెప్తున్నాయి. మీ అప్పులతో జీడిపి పెరుగుతోంది తప్ప వాస్తవానికి ఆ ఆర్థికమైన నాణ్యత లేదు అనేది ఆ రేటింగ్ సంస్థలు తెలియజేస్తూ అనేక దేశాల యొక్క రేటింగ్ని డౌన్గ్రేడ్ చేయడం జరిగింది 2011తో చూసుకుంటే. అంటే ఈ డివైన్ ప్లాన్ గురించి మనం ఆలోచిస్తున్నాం. డివైన్ ప్లాన్ ప్రకారం ఈ మార్పులు వచ్చే అవకాశం ఉంది అని మనం అనుకుంటున్నాం. కాబట్టి మరి అటువంటి వాతావరణం ఉందా అంటే 2011 నుంచి అటువంటి వాతావరణం, ఇప్పుడున్న ఆర్థిక విధానాలు మారిపోయి ఒక కొత్త ఆర్థిక విధానాలు ఏర్పడే ఆ పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా యొక్క రేటింగు 2011 నాటికి AAAతో 1వ స్థాయిలో ఉంటే ప్రస్తుతం ఎక్కడుందంటే ఒక స్థాయి క్రిందకి డౌన్గ్రేడ్ అయింది, 2వ స్థాయిలో ఉంది. అంటే 2011 తర్వాత చూసుకుంటే ఈ ఆర్థిక రంగం స్థాయి పెరగట్లేదు, ఆ ఆర్థిక నాణ్యత క్షీణిస్తుంది అమెరికాది. ఫ్రాన్స్ కూడా అంతే, అది 1వ స్థాయిలో ఉంటే 2011 నాటికి AAA రేటింగ్తో ప్రస్తుతం 3వ స్థాయిలో ఉంది, AA2లో ఉంది ఫ్రాన్స్. బ్రిటన్ చూసుకుంటే 2011కి అది కూడా AAA రేటింగ్తో 1వ స్థాయిలో ఉంది, ప్రస్తుతం AA3 రేటింగ్తో 4వ స్థాయిలో ఉంది. 1 నుండి 4 స్థాయిలకి బ్రిటన్ యొక్క ఆర్థిక రంగం క్షీణించింది. జపాన్ యొక్క ఆర్థిక రంగం చూసుకుంటే 3వ స్థాయిలో ఉండేది 2011కి, అప్పటికే అది 2000 సంవత్సరం నుండి దాని ఆర్థిక రంగం క్షీణిస్తోంది. 2011 వచ్చేసరికి 3వ స్థాయికి దిగజారింది జపాన్ యొక్క రేటింగు. ప్రస్తుతం ఎంత ఉందంటే 5వ స్థాయిలో ఉంది, 2 స్థాయిలు క్రిందకి దిగజారడం జరిగింది జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ. ఇటలీది అయితే ఇంకా చాలా దారుణం, 2011కి 3వ స్థాయిలో ఉండేది, ప్రస్తుతం అది 3వ స్థాయి అంటే హైగ్రేడ్లో ఉండేది. ఇవన్నీ కూడా హైగ్రేడ్ కంటే పైన ఉండేవి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ అయితే ఆ ప్రైమ్ గ్రేడ్లో హైయెస్ట్ గ్రేడ్లో ఉండేవి, హైయెస్ట్ గ్రేడ్లోంచి దిగజారేవి. బ్రిటను ఆ హై గ్రేడ్లోంచి అప్పర్ మీడియం గ్రేడ్లోకి దిగజారింది. జపాన్ అయితే ఆ హై గ్రేడ్లోంచి ఇప్పుడు అప్పర్ మీడియం గ్రేడ్లోకి అది కూడా దిగజారింది, 3వ స్థాయి నుంచి 5వ స్థాయికి. ఇటలీ యొక్క రేటింగ్ అయితే ఆ హై గ్రేడ్లో ఉన్న ఇటలీ రేటింగ్, 3వ స్థానంలో ఉన్న ఇటలీ రేటింగు ఇప్పుడు ఆ పెట్టుబడులు పెట్టే స్థానంలో చివరి స్థానానికి, అంటే మన దేశం యొక్క స్థాయికి దిగజారింది ఇటలీది. చైనాది 4వ స్థాయి నుంచి, అంటే హై గ్రేడ్ నుంచి అప్పర్ మీడియం గ్రేడ్కి 5వ స్థాయిలోకి దిగజారింది చైనాది. మన దేశం అలాగే ఉంది. ఈ 2011కి ఇప్పటికి ఏమైందంటే 2017లో ఒకసారి మోడీ సంస్థ పెంచింది, కానీ 9వ స్థాయికి మళ్ళీ 2021లో ఆ కరోనా వైరస్ సందర్భంగా ఒక గ్రేడింగ్ని మళ్ళీ తగ్గించడం వల్ల 2011కి ఇప్పటికీ మన దేశం స్థితి ఎలా ఉందంటే సేమ్ అదే స్థానంలో ఉంది.
అంచేత 2011 తర్వాత ఈ ప్రపంచంలోని అన్ని ప్రముఖ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవట్లేదు. జీడిపిలు పెరుగుతున్నాయి, వస్తు వినియోగం పెరుగుతోంది, ప్రకృతిని ధ్వంసం చేయడం జరుగుతుంది తప్ప ఆర్థిక రంగం యొక్క నాణ్యత పెరగలేదు. అప్పులు చేసి మరీ జీడిపిని పెంచుతున్నారు అంతే. అప్పులతో హడావుడి చేస్తున్నాయి తప్ప ప్రపంచ దేశాలు అప్పులు తీర్చే ఆ స్థాయి క్షీణిస్తోంది. రేటింగ్ డౌన్గ్రేడ్ అవడం అంటే ఏంటంటే అప్పులు బరువు అవుతున్నాయి ప్రతి దేశానికి కూడా, అప్పులు ఊపులా కూరుకుపోతున్నాయని తెలియజేస్తున్నాయి ఈ రేటింగ్స్ అన్నీ కూడా. ఈ రాబోయే 2024లో అమెరికా, యూరోప్, చైనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఆర్థిక మందగమనం ఏర్పడుతుంది. ఈ గ్రోత్ రేటు నెక్స్ట్ ఇయర్ బాగా డౌన్ అవుతుందని అటు వరల్డ్ బ్యాంక్, IMF కూడా హెచ్చరిస్తున్నాయి. అంచేత ఇప్పటికే ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అన్ని దేశాల యొక్క రేటింగ్స్ కూడా. ఈ రేటింగ్లు ఇంకా క్షీణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఒకవేళ ఆ రేటింగ్లు ఇంకా క్షీణిస్తే ఏమవుతుంది, ఈ అప్పులతో అభివృద్ధి అనే ఈ ఆర్థిక విధానాలని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రపంచ దేశాలన్నింటికీ కూడా. ఏ విధంగా అయితే ఒక 32 సంవత్సరాల క్రిందట మనం మన ఆర్థిక విధానాలను మార్చుకున్నామో, ఎంత అప్పులు చేసినా సరే ఈ ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోతే రోజు రోజుకి ఆ రేటింగ్లు డౌన్ అవుతూ ఉంటే ఈ ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ అధిక అప్పులు, అధిక వినియోగంతో మనం ప్రకృతిని ధ్వంసం చేస్తూ వినాశనం దిశగా ప్రయాణం చేస్తే ఈ ఆర్థిక విధానాల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చే ఆ గురువులు చెప్పినట్టు, పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాస్టర్గా చెప్పినట్టు, భూమిని స్వర్గంగా మార్చే ఆ నూతనమైన ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని పొందాలి అని ఈ పరిస్థితుల వల్ల కోరుకుందాం. జై గురుదేవ.